సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ ఎలా జరుగుతుంది అండ్ ఈవెన్ భరత్ హుడ్డా ఇంతవరకు ప్రాక్టీస్ క్యాంప్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అండ్ ఇంకా తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ రీసెంట్ గానే పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వాటి అన్నిటిపై ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ముందుగా భరత్ హుడ్డా ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు? సో దీనికి రీజన్ వచ్చేసి రీసెంట్ గా అయితే 52nd ఇంటర్న్షిప్ టు సర్వీసెస్ నేషనల్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి. సో అందుకే భరత్ హుడ్డా అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అవ్వలేదు. ఈవెన్ ఈ టోర్నమెంట్ అయితే తను ఆడుతున్నాడు అండ్ తనకి ఫుల్ గా ఫార్మేషన్స్ తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చేసింది కాబట్టి తనైతే ఆడుతున్నాడు. ఈవెన్ ఈ టోర్నమెంట్ వచ్చేసి ఈ మంత్ 25 అయితే అయిపోతుంది. ఈవెన్ 27, 28 లోపు భరత్ హుడ్డా ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయిపోతాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ ఎలా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ హెడ్ కోచ్ మాత్రం డిఫెన్స్ పై ఎక్కువగా అయితే కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాడు. ఈవెన్ డిఫెండర్స్ నే చాలా రొటేట్ చేస్తున్నాడు. ఆడిన ప్లేస్ లో వేరే డిఫెండర్స్ ని కూడా ఆడిస్తున్నాడు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఒకవేళ ఆ ప్లేయర్ ఆ ప్లేస్ లో సెట్ కనుక కాలేదు అంటే వేరే ప్లేయర్ ని కూడా ఆడించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిఫెన్స్ పైన ఫుల్ ఫోకస్ చేశాడు కోచ్ అయితే. సో దిస్ ఇస్ ద వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీమ్ లాస్ట్ కొన్ని సీజన్స్ గా డిఫెన్స్ కొంచెం వీక్ గా ఉంది. ఈ ఇయర్ కొంచెం బెటర్ గా ఉంది. సో ఆ బెటర్ నే ఇంకాస్త బెటర్ చేసి టీమ్ ని ఎలాగైనా చేసి ఛాంపియన్షిప్ ని తీసుకునేలా చేసేలా కోచ్ అయితే చేస్తున్నాడు. ఈవెన్ రైడింగ్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు, కానీ డిఫెన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇంకా కూడా ఇరానీ ప్లేయర్స్ కూడా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా వస్తే డిఫెన్స్ ఇంకా సాలిడ్ గా మారుతుంది. ఇంకా రీసెంట్ గా కోచ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. నాకైతే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. తను ఏమన్నాడంటే 100కి 101% మేమైతే మా కృషిని అయితే చేస్తున్నాము. ఈసారి ఎలాగైనా చేసి ట్రోఫీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాము. టీమ్ లో నాకైతే ఎలాంటి మిస్టేక్స్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ని మేమైతే బై చేసాము. ఈవెన్ మేమైతే ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తున్నాము. ఈవెన్ ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఎలాగైనా చేసి తెలుగు టైటన్స్ టీమ్ ఫస్ట్ టైటిల్ ని లిఫ్ట్ చేసేలా మేమైతే కృషి చేస్తాము, మా బెస్ట్ ఇస్తాము అని చెప్పేసి తనైతే చెప్పాడు. అండ్ ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ హెడ్ కోచ్ ఇది చెప్పడమే కదా అండ్ చేసి మరి చూస్తున్నాడు. ప్రాక్టీస్ మాత్రం వేరే లెవెల్ అయితే చేయిస్తున్నాడు. దట్ ఈస్ అన్డౌటెడ్లీ. అండ్ మ్యాట్ మీదకి వచ్చాకే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సో చెప్పడం చాలా కష్టం. లాస్ట్ ఇయర్ కూడా ప్రాక్టీస్ క్యాంప్ వేరే లెవెల్ అయితే చేశారు, కానీ మ్యాట్ మీదకి వచ్చేసరికి తెలుగు టైటన్స్ టీమ్ కొంచెం వెనకబడిపోయారు. సో మరి చూడాలి ఈసారి ఆ మిస్టేక్స్ ఏమన్నా రెక్టిఫై చేసి మరి ప్రో కబడ్డీ సీజన్ 12 లోకి వచ్చి సో ట్రోఫీని లిఫ్ట్ చేస్తారా? లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో దట్స్ ఇట్ ద వీడియో గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.